హల్లెలూయా. మార్కు సువార్త తీయద్దు, నేను చెప్తాను. 4వ అధ్యాయం 33వ వచనంలో యేసు ప్రభు వారు ప్రజలందరూ కూర్చుంటే వారికి వినుటకు శక్తి కలిగిన కొలది వారితో మాట్లాడాడట. ఎలా మాట్లాడాడంటండి? వారికి వినుటకు శక్తి కలిగిన కొలది అంటే వారి సామర్థ్యం ఎంత ఉందో అంతే దేవుడు వారితో. ఇప్పుడు ఎల్కేజీ పిల్లడి దగ్గరకు వచ్చేసి 10th క్లాస్ పాఠాలు చెప్పినా అతనికి అర్థము. దేవుడు ఎవరికి వినే సామర్థ్యం ఎంత ఉందో, ఎవరికి చేయగల సామర్థ్యం ఎంత ఉందో, ఎవరికి నడవగలిగిన సామర్థ్యం ఎంత ఉందో అంత వారితో మాట్లాడాడు. అంత వారితో ఏం చేశాడంటండి? అంటే దేవుడు నీకు అర్థం కాకుండా మాట్లాడలేదు, నీకు మించి నువ్వు మొయ్యలేకుండా కూడా మాట్లాడలేదు. నువ్వు ఎంతవరకు వినగలవు, నువ్వు ఎంతవరకు చేయగలవు, నువ్వు ఎంతవరకు బ్రతకగలవు అంతే నీతో. అదైనా వింటున్నావా? ఆ మాట అయినా వింటున్నావా? ఇక్కడ మనకు రాసి ఉంటుంది, నేను నిన్ను ఆశీర్వదించేదను, ఆయన మిమ్మల్ని ఆశీర్వదించును గనుక మీరు ఆయన మాట వినండి. మీరు అద్భుతం చూడాలంటే పరిశుద్ధపరచుకోండి, మీరు గొప్ప చేయబడాలి అంటే రక్షణను కాపాడుకోండి, మీరు ఆశీర్వదించబడాలి అంటే ఆయన మాట. ఇంకో మాట చెప్పమంటారా? మందిరంలో చాలామంది మంచి మాటలు చెప్తారా చెప్పరా? పెద్దలైన వారు కానీ, యవనస్తులు కానీ, టీచర్స్ కానీ, సండే స్కూల్ టీచర్స్. ఆ మంచి మాటలు చెప్పినప్పుడు ఎవరు సంతోషించరు, ఆ మంచి మాటలు చెప్పినప్పుడు ఎవరు వినరు. ఒక్కోసారి పెద్దలకు బాధ కలుగో, కోపం కలుగో, లేకపోతే ఏదైనా కష్టాన్ని బట్టో నష్టాన్ని బట్టో ఏదైనా చెడ్డ మాట అన్నారనుకోండి, ఆ మాట ఎంతైనా చాలా జాగ్రత్తగా, అమ్మోయ్ నన్ను అనేశారు. చాలామంది తల్లిదండ్రులు అలాగే ఉన్నారు, పిల్లలు కూడా. తల్లిదండ్రులు బట్టే పిల్లలు. నువ్వు ఏ విషయం పట్టింపు కలిగి ఉన్నావో నీ బిడ్డలు అదే విషయమే పట్టింపు కలిగి ఉంటారు. నువ్వు ఎంత వంకరగా ఆలోచిస్తే నీ బిడ్డలు కూడా అంతే వంకరగా ఆలోచిస్తారు. నువ్వు ఎంత దైవికంగా ఆలోచిస్తే నీ పిల్లలు కూడా అంత దైవికంగానే. నేను అంటాను, పిల్లలు తప్పు కాదు, పెద్దలు చెప్పాలి. పిల్లలు తప్పు కాదు, పెద్దలు అలాగ ఉండాలి. పిల్లలు తప్పు కాదు, పెద్దలు అలా నేర్పించాలి. పదే నీ కుర్రవాడు చెడ్డ మాటలు, నీ కుర్రపిల్ల చెడ్డ మాటలు పలుకుతుందంటే కారణం ఖచ్చితంగా తల్లిదండ్రే. ఇంటి దగ్గర వాళ్ళు అదే చెప్తున్నారు, పిల్లలు అదే చెప్తున్నారు. ఒకసారి మీరే ఆలోచించండి. ఎవరి మాట వినాలంటే మనము? దేవుడు నా మాట వినండి అని చెప్పాడా? అందరి మాటలు వినాలని చెప్పాడా? ఎవరి మాట వింటే బాగుపడ్డారు? ఎవరి మాట విన్న వాళ్ళు చెడిపోయారు? సొలొమోను దేవుని మాట విన్నంతసేపు ఏమయ్యాడు? అన్యుల మాట విన్నప్పుడు ఏమయ్యాడు? ఈరోజు మన జీవితాలు కూడా అంతే. నీ దేవుడు ఏం చెప్తున్నాడు అది విను. అలా విన్నప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు. ఇది నాది కాదు, ఇది మాట నాది కాదు, ఇది నేను వినకూడదు అని నువ్వు ఎప్పుడైతే ఒక తీర్మానం లోకాన్ని బట్టి కలిగి ఉంటావో దేవుడు నీకు అవసరమైన సమస్తాన్ని ఆయనే దయచేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అలాగని దేవుడు వచ్చి నాతో మాట్లాడతాడు అనుకోకండి. దైవజనుల ద్వారా దేవుడు మాట్లాడతాడు, పరిశుద్ధ లేఖనాల ద్వారా దేవుడు మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. కానీ దేవుడు, అమ్మా ఇది ఇలాగ కాదు అంటే నాకు ఇలాగే కావాలి, అమ్మ ఇది ఈ రీతిగా కాదంటే ఈ రీతిగానే కాదు. చాలామంది నేను గమనిస్తూ ఉంటాను, చాలామంది చాలా విషయాల గురించి అడుగుతారు. నేను కూడా దేవుణ్ణి బట్టి చాలా విషయాలకి సమాధానం చెప్తాను. కానీ ఆఖరిని తెలిసే విషయం ఏంటో చెప్పనా? నన్ను అడగటమో కరెక్టే, నేను చెప్పటమో కరెక్టే, అలా కాకుండా ఇంకోలా చేయటం కూడా కరెక్టే. నన్ను అడగటం కరెక్టే, నేను చెప్పటం కరెక్టే, ఖచ్చితంగా అలా కాకుండా ఇంకోలాగానే చేస్తారు. అదేనా దేవుని మాట వింటమంటే? ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతానమ్మా, మంచినీళ్ళు ఇవ్వండి అని అడిగాను అనుకోండి, గబగా తెచ్చి మంచినీళ్ళు ఇచ్చారు. ఈ మంచినీళ్ళు తప్ప మిగతాయి తాగాను అనుకోండి, ఏమంటారు మీరు? మరి అలాంటప్పుడు నన్ను ఎందుకు నేను అలాగ అనగలనా? మీరు అనుకుంటారు ఇప్పుడు ఏమీ అంత మనం ఏది చెప్తే చేస్తాను, కానీ అంతకు మించింది చేస్తాను నేను. ప్రార్థన అంతకు మించిందే చేస్తాను. అయ్యా నా మాట వినరు, నీ మాట వినాలి. అయ్యా నేను చెప్పిన లక్ష్యం లేదు, నా మాట గౌరవం లేదు, నువ్వు వినాలి, నువ్వు మాట్లాడాలి. అయ్యా నన్ను మోసం చేస్తున్నారు, కానీ మేము నిన్ను మోసం చేయలేము. అయ్యా వెనకున్నదొకటి ముందున్నదొకటి, కానీ నువ్వు చూస్తున్నా. ఇక్కడ మనం గమనించాల్సింది ఆయన మాట వినాలి. ఎవరి మాట వినాలంటండి? పరిశుద్ధ గ్రంథంలో ఉన్న లేఖనాల్లో మాట మీరైనా నేనైనా తప్పకుండా ఏం చేయాలి? వింటే ఆశీర్వాదం. ఏంటంటండి? వింటే ఆశీర్వాదం, వినకపోతే మీ కర్మ, వినకపోతే మీ ఇష్టం. వింటే దేవుడు, వినకపోతే దేవుడు లేని చోట దెయ్యం. అంతే కదండి? దేవుడు లేని చోట ఏముంటుంది? మనం ఎవరికి అవకాశం ఇస్తున్నామో మనమే ఆలోచించాలి. మరి సమయం